ఇప్పుడు మనకి వేదం కర్మని నిర్దేశించింది. కర్మ చెయ్యకుండా ఏ మనుష్యుడు కూడా ఉండలేడు, ఉండకూడదు కూడా. కర్మ చెయ్యనిదే మనిషి చిత్తశుద్ధిని పొందడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ప్రతివాడు కర్మ చెయ్యవలసింది. ఆ కర్మ నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, కామ్యకర్మ అని మూడుగా విడిపోతాయి. నిత్యకర్మ అంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం ఉంటుంది అని కాదు, కానీ ప్రతిరోజు భగవంతుడితో అనుసంధానం అవుతూ ఆ కార్యక్రమాన్ని మాత్రం తప్పకుండా నెరవేర్చవలసింది. దాన్ని నిర్వహించడంలో మాత్రం ఏ కారణం చేత కూడా విఫలం కాకూడదు. ఉదాహరణకి సంధ్యావందనం. సంధ్యావందనం నిత్యకర్మ. సంధ్యావందనం చెయ్యకుండా ఉండడాన్ని శాస్త్రం అంగీకరించదు. సంధ్యావందనం చేసేటటువంటి అధికారం లేనివారు స్కాంద పురాణాంతర్గతమైనటువంటి సూర్యస్థుతిని చదవాలి సూర్యోదయ సమయంలో. కాబట్టి నిత్యకర్మ అంటే ప్రతిరోజు కూడా తప్పకుండా చెయ్యవలసినటువంటి కర్మ. నైమిత్తిక కర్మ అని ఒకటి ఉంటుంది. నైమిత్తిక కర్మ అంటే కాలంలో భగవంతుని యొక్క అనుగ్రహాన్ని విశేషంగా వర్షించగలిగినటువంటి తిథులు వస్తాయి. ఆ తిథుల యందు ఒక్క స్నానం చెయ్యడమే విశేష ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఉదాహరణకి నరక చతుర్దశి, దీపావళి ఇటువంటి ఉన్నాయనుకోండి, ఆ రోజు ప్రాతకాలంలో చేసినటువంటి స్నానం గంగా నదిలో చేసినటువంటి స్నానంతో సమానమవుతుంది. నైమిత్తిక కర్మలు ఎలా చెయ్యాలని శాస్త్రం నిర్దేశించిందో అలాగే వాటిని చెయ్యవలసి ఉంటుంది. మహాశివరాత్రి, కృష్ణాష్టమి, శ్రీరామనవమి, వినాయక చవితి ఇలాంటి తిథులన్నీ కూడా శాస్త్రం ఎలా పాటించాలని చెప్పిందో అలా పాటించి నిర్వర్తించాలి. కామ్యకర్మ అని మూడవది ఉంటుంది. మనిషికి కోరికలు లేకుండా ఉండలేడు, ఏదో కోరిక ఉంటుంది. కోరిక అని నేను అన్నప్పుడు అవసరము అని మీరు గుర్తించాలి. అవసరమైనటువంటిది శాస్త్రంలో కోరికగా పరిగణించరు. అందుకే ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు గీతాచార్యుడు. నలుగురు నన్నే ఆశ్రయిస్తారు అంటాడు. ఒక అవసరం ఉంటుంది ఒకడికి అనారోగ్యంగా ఉంది, అనారోగ్యం తగ్గాలి అని కోరుకున్నాడు. ఇప్పుడు అది కోరిక అనకూడదు. శరీరంలో అనారోగ్యం ఉంటే తగ్గాలి అని కోరకపోతే ఎలా? అందుకని తగ్గాలని కోరుకున్నటువంటి కోరిక ఏది ఉన్నదో ఆ కోరికలోనికి రాదు, అది అవసరం అవుతుంది. అలా ఒక అవసరం తీరడం కోసం భగవంతుణ్ణి ఉపాసన చేసేటటువంటి విధానానికి కామ్యకర్మ అని పేరు. ఇందులో సాధారణంగా సిద్ధాంతం ఏమి అంటే, సనాతన ధర్మంలో ఎవరైనా సరే అగ్నిని ఆరాధన చెయ్యవలసింది. అగ్ని ఆరాధన చెయ్యకుండా ఉండడం ఎవ్వరికీ సాధ్యం కాదు, దానికి మినహాయింపు లేదు. యథార్థమునకు 4వ వర్ణము వారు కూడా అగ్నిని ఆరాధించాలి. వైద్యనాథ దీక్షితీయం ఎలా చెప్పిందో ఆ రీతిలో అగ్నిని ఆరాధించాలి. అగ్ని ఆరాధన అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి విశేషం. అందుకే శ్రియమిచ్చి ధృతాశన అంటారు. అసలు ఐశ్వర్యం అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే అగ్నిని ఆరాధించడం వల్ల వస్తుంది. ఆ అగ్నిని ఆరాధించలేదనుకోండి ఐశ్వర్యము కలిగేటటువంటి స్థితి ఉండదు. క్షేమముగా ఉండాలన్నా, యోగము సిద్ధించాలన్నా అగ్ని ఆరాధనము జరగాలి. అందుకే యజ్ఞయాగాది క్రతువులు సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైనటువంటి స్థితిని పొందుతాయి. అగ్నిహోత్రం ద్వారానే దేవతలకి హవిస్సులు ఇస్తారు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ గురుదేవ శంకరస్య ఇవ శాసనాత్ అంటాడు వ్యాసుడు లింగ పురాణంలో. అగ్నిహోత్రుడు హవ్యవాహనుడు అన్న పేరుతో దేవతలకి హవ్యాన్ని పట్టుకెడతాడు. మనం ఇచ్చినటువంటి హవిస్సుని తిన్నటువంటి దేవతలు సంతోషించి వర్షం కురిపిస్తారు. ఆ వర్షము వలన పంటలు పండుతాయి, పశువులన్నీ కూడా సమృద్ధిగా పాడినిస్తాయి. దానివల్ల మనందరం సంతోషంగా ఉండగలుగుతాం. కాబట్టి అగ్ని ద్వారానే ఆరాధన అన్నది జరుగుతుంది. మనం బాహ్యంలో నైవేద్యం పెడితే దాన్ని కేవలం దృష్టిపాతం చేత, అంటే కన్నులు విప్పి చూస్తాడంతే పరమేశ్వరుడు. కానీ దేవతలు తినాలి అంటే అగ్ని ద్వారా మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. స్వాహ అన్న శబ్దంతో అగ్నిహోత్రంలో ఇచ్చినటువంటి పదార్థం ఏదుందో దాన్ని దేవతలు తింటారు.
అందుకే అగ్ని ఆరాధనము అత్యంత ప్రధానమైనటువంటి ఆరాధన. ఈ అగ్ని ఆరాధన ఎంత విశేషంగా ఉంటుంది అంటే, యజ్ఞములలో వాజపేయము అని ఒక యజ్ఞం, ఆ యజ్ఞం చేసినటువంటి వాళ్ళకి వాజపేయి అని పేరులో కలుగుతూ ఉంటారు. వాజపేయం చేస్తే వాజపేయము అన్న మాట ఎందుకు వచ్చింది అంటే, వండినటువంటి అన్నము, త్రాగేటటువంటి ఉదకము, ఈ రెండిటినీ కలిపితే వాజపేయము అని పేరు. ఆ యజ్ఞం చేసినటువంటి వ్యక్తి అవపృత స్నానం చేసి పీటల నుంచి పైకి లేచినప్పుడు ఆ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి ప్రభువు స్వయంగా వచ్చి తెల్లగొడుగు పట్టాలి. అంటే వాజపేయము అనబడేటటువంటి యజ్ఞము ఎంత శక్తివంతమైనదో, ఆ యజ్ఞం చేస్తే రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ అన్నోదకాలకి లోటు లేకుండా ఎంత సంతోషంగా ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. యజ్ఞము అంత శక్తివంతమైనది, అగ్ని ఆరాధనను అంత శక్తివంతమైనది. అంత శక్తివంతమైనటువంటి అగ్ని ఆరాధనను అధికార భేదంతో కూడుకుని ఉంటుంది. అందరూ అగ్నిని స్వాహాకారంతో కూడుకున్న మంత్రాలతో ఆరాధన చెయ్యగలిగినటువంటి స్థితిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అందరికీ వెసులుబాటుని కల్పించడం కోసమని వేదం ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని మనకి కల్పించింది. అందుకే గౌర్వారగ్ని అని ఒక విశేషం. రేమండ సూర్యప్రకాశ్ శాస్త్రి గారి వంటి మహనీయులు గోవుకి సంబంధించినటువంటి ఈ వేద మంత్రాలకి వ్యాఖ్యానాలు చేశారు. గౌర్వారగ్ని అంటే గోవు అగ్నిహోత్రము అంటే, అప్పుడు అగ్నిహోత్రము గోవా, గోవు అగ్నిహోత్రము అన్నాను అనుకోండి, అప్పుడు అగ్ని గోవు అవ్వాలిగా. నేను ఇప్పుడు అదిగో ప్రతిష్టాకల్పంలో అక్కడ యజ్ఞకుండంలో అగ్నిహోత్రాన్ని అరణిమంధనం చేసి ఆ పైకి జ్వాల లేచేటట్టు చేస్తారు. అప్పుడు అగ్ని దగ్గరికి వెళ్ళి ఈ అగ్ని గోవు అనొచ్చా? మరి గోవు అగ్ని ఎలా అయింది? గౌర్వారగ్ని అన్న మంత్రం ఎందుకు వచ్చింది అంటే, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అగ్నిని ఆరాధించి ఎన్ని ప్రయోజనాలు పొందమని శాస్త్రం నిర్దేశించిందో, ఆ ప్రయోజనములను సిద్ధింప చేసుకోలేనప్పుడు, అలా అగ్నిని మనం ఆరాధించనప్పుడు, అగ్ని ఆరాధనము చేత ఎన్ని ప్రయోజనములు పొందవచ్చో అన్ని ప్రయోజనములను పొందడానికి అధికార భేదాన్ని పక్కన పెట్టి అందరము ఆశ్రయించి పూజించడానికి లభ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రాణి గోవు. గోవుకి సేవ చేశారనుకోండి, అగ్నిహోత్రానికి సేవ చేసినట్టే. ప్రతిరోజు గోవుని కడిగాడనుకోండి, అగ్నిని సేవించినట్టే. గోవుకి గ్రాసం తినిపించాడనుకోండి, అంటే చేతికి పట్టినంత గడ్డి గోవుకి తినిపించాడనుకోండి, అగ్నిహోత్రమునందు హవిస్సు సమర్పణం చేసినట్టే. గోవుని రక్షించడానికి ఒక చిన్న పందిరేసాడనుకోండి, తన ఇంట అగ్నిహోత్రాన్ని కాపాడినట్టే. అగ్నిని ఆరాధన చెయ్యడం వల్ల ఎన్ని ఫలితాలు పొందవచ్చో, గోవుని ఆరాధనము చేయడము చేత అన్ని ఫలితములను పొందవచ్చు. ఇంత గొప్పదైనటువంటి గోవు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ గోవు రావడం వెనక వేదంలో ఒక విశేషం చెప్తారు. ఒకప్పుడు ప్రజాపతి ఈ సృష్టిని అంతటినీ చేసేటప్పుడు ఆదిత్యుల్ని, రుద్రుల్ని, వసవుల్ని వీళ్ళ ముగ్గురిని పిలిచాడు. పిలిచి, ఓ వసువులారా, ఓ ఆదిత్యులారా, ఓ రుద్రులారా, మీరు ముగ్గురు కలిసి హోమరూపమైనటువంటి తపస్సుని 1 సంవత్సరం పాటు చెయ్యండి. అప్పుడు మీ సంకల్ప శక్తి చేత ఒక అద్భుతమైన ప్రాణిని సృజించండి అన్నాడు. వీళ్ళు ముగ్గురు కలిసి 1 సంవత్సరం పాటు హోమరూపమైనటువంటి తపస్సు చేశారు. చేసి వాళ్ళు మనసులో ఒక కోరిక కోరుకున్నారు. ఏమిటి వాళ్ళ కోరిక అంటే, మేమందరం కలిసి ఏకాం గామ సృజంత అన్నారు. మేము అందరం కలిపి కోరుకుంటున్నటువంటి కోరికే మా యొక్క హోమరూపమైనటువంటి ఈ సంవత్సర కాలపు తపస్సు యొక్క ఫలితంగా ఒక ఆవు సృజింపబడుగాక అని సంకల్పం చేశారు. ఆ సంకల్పం చేసినప్పుడు గోవు ఉత్పత్తి అయింది. ఆ గోవుని అందరు దేవతలు ఆశ్రయించి ఉంటారు. 33 కోట్ల మంది దేవతలు, త్రిమూర్తులు, పరదేవత అందరూ గోవుని ఆశ్రయించి ఉంటారు. అందుకే గోవు ఎక్కడ ఉంటుందో అక్కడ దేవతలు అందరూ ఉన్నట్టే. గోశాల కట్టండి, గోశాల కట్టండి అని ఎందుకంటారంటే,
ఒక దేవాలయాన్ని కట్టడానికి ఎక్కడో పూర్వజన్మలో పుణ్యం ఉంటే సాధ్యపడుతుంది. ఒక గోశాలని కట్టడం అంటే ఎంతమంది తరిస్తారు అన్నది చెప్పడం సాధ్యం కాదు. ఎందుచేత అంటే ఒక దేవాలయాన్ని నిర్మాణం చేశారనుకోండి, దానికి ఉపాలయాలు ఉంటాయి. ఏదో ఒక శివాలయాన్ని కట్టారనుకోండి, ఆ శివాలయంలో ఒక చండీశ్వరుడి దేవాలయం, ఒక నందీశ్వరుడు, అలాగే నటరాజస్వామి, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు, అమ్మవారు ప్రధానంగా ఉంటారు. ఇప్పుడు శివాలయంలో ఎంతమంది ఉన్నారు అంటే మీరు నోటితో ఉచ్చరించి ఇంతమందికి ప్రతిష్ఠ చేశాము అని చెప్పచ్చు. కానీ ఒక గోవులో ఎంతమంది ఉన్నారు? 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఒక దేవాలయం పూర్తి కావాలి అంటే ఆ దేవాలయానికి ఒక కోనేరు కూడా ఉండాలి. కోనేరు లేకపోతే దేవాలయం పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందడం సాధ్యం కాదు. ఎందుకంటే ఈశ్వరుడికి తెప్పోత్సవం జరగాలి. కోనేరు లేనప్పుడు తెప్పోత్సవం ఎక్కడి నుంచి చేస్తారు? అందుకే మీరు ప్రాచీనమైన దేవాలయాలు చూడండి, ప్రతి ఆలయానికి ఒక కోనేరు ఉంటుంది. మీరు ఇప్పటికీ కాంచీపురం వెళ్ళి చూడండి, ఏ దేవాలయానికి వెళ్ళండి ఆ దేవాలయానికి ఒక కోనేరు ఉంటుంది. ఎందుచేత అంటే ఆ కోనేటిలో స్నానం చేసి ఆ కోనేటిలో తెప్పోత్సవం చేస్తారు. ఏదైనా ఒక ఉత్సవాలు పూర్తి చేశారనుకోండి, ఆ పూర్తి అయిపోయాయి అని సంకేతం ఏమిటంటే అది విష్ణువాలయం అయితే చక్రస్నానం, అది శివాలయం అయితే త్రిశూల స్నానం చేయించాలి అంటే దేవాలయంలో కోనేరు ఉండాలి. అందుకని ఒక కోనేరు ఉంటే ఆ దేవాలయం పూర్ణత్వాన్ని పొందింది అని చెప్తాం. కానీ ఒక గోశాల కట్టారనుకోండి, అందులో ఒక గోవు ఉందనుకోండి, గోవు యొక్క మూత్రమే కోనేరు. అది కేవలం మూత్రం కాదు, గోవు కడుపులో మూత్రం ముందు ఉంటే కదా బయటికి విసర్జింపబడింది. అందుకని 33 కోట్ల మంది దేవతలతో పాటుగా కోనేరు కూడా అందులోనే ఉంది. అందుకే ఒక గోవుకి 4 రాటలు పాటి పందిరి వేసినటువంటి వాడు ఒక దేవాలయం కట్టిన వాడి కన్నా కూడా కొన్ని కోట్ల రెట్ల గొప్ప పుణ్యాన్ని పొందుతాడు. అందుకే గోశాల నిర్మాణం అంత గొప్పది అని శాస్త్రం చెప్పడానికి కారణం అక్కడ ఉంది. అటువంటి గోవుని సేవించినటువంటి కారణం చేత అగ్నిహోత్రాన్ని సేవిస్తే ఎంత ఫలితాన్ని పొందుతాడో అంత ఫలితాన్ని పొందుతాడు. ఈ గోవు ఎంత విశేషమైనటువంటి స్థానాన్ని శాస్త్రంలో పొంది ఉన్నది అంటే అసలు గోవు యొక్క వైభవం గురించి పంచమ వేదమైనటువంటి మహాభారతంలో అనుశాసనిక పర్వంలో అంపశయ్య మీద పడుకున్నటువంటి భీష్మాచార్యుల వారు శరీర పరిత్యాగం చేసేటప్పుడు తన దగ్గరికి వచ్చి నిలబడినటువంటి ధర్మరాజు గారితో మాట్లాడుతూ కొన్ని విశేషాలు చెప్తాడు. ఆ విశేషాలు చదువుతుంటే ఇంత గొప్ప వైభవమా అనిపిస్తుంది మనకి. గోవు ఎంత గొప్పదో చెప్పి, గోవు యొక్క సృష్టి ఎన్ని కారణాల చేత వచ్చిందో చెప్పి భీష్ముడు ధర్మరాజుతో మాట్లాడుతూ ఒక విషయం చెప్తాడు. గోవులు ఎన్నో ఉంటాయి, ఎన్నో రంగులలో ఉంటాయి గోవులు. ఎన్నో రంగులలో ఉన్నటువంటి గోవులు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ గోవులలో కపిలవర్ణం కలిగినటువంటి గోవు అత్యంత శ్రేష్టమైనది దానానికి సంబంధించినంత వరకు. కపిలవర్ణము అన్న మాట వాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. విఘ్నేశ్వరుడికి కూడా షోడశనామ స్తోత్రంలో కపిలో గజకర్ణకః అని ఆయనకి కపిలవర్ణము కలిగిన వాడు అని ఒక నామం. కపిలవర్ణము అన్న మాటకు అర్థం ఏమిటంటే రక్తం ఎంత ఎర్రగా ఉంటుందో అంత ఎర్రగా కాకుండా కొంచెం ఎరుపు నలుపు కలిసినటువంటి పలచని ఎరుపు రంగు కలిగినటువంటి రంగుకి కపిలవర్ణం అంటారు. కపిల గోవు అని పిలవాలి అంటే ఆ ఆవు అంతా కపిలవర్ణంలో ఉండాలి అని భారతంలో చెప్పలేదు. కపిలవర్ణం కలిగినటువంటి గోవు ఇది కపిల గోవు అని దేని చేత నిర్ధారిస్తారంటే ఆవు యొక్క కన్నులు కానీ, కనురెప్పలు కానీ, డెక్కలు కానీ, ఆ ముక్కు భాగం కానీ, దాని కొమ్ములు కానీ, దాని పొదుపు కానీ, దాని యొక్క పృష్ఠభాగం కానీ, దాని యొక్క గండస్థలం కానీ ఏదైనా ఎర్రటి మచ్చతో ఉంటే అంటే ఎరుపు వర్ణంలో ఉంటే మిగిలినదంతా ఏ వర్ణంలో ఉన్నా సరే దాన్ని కపిల గోవు కిందే భావన చేస్తారు. ఒక్కసారి కపిల గోవు అని మీరు పిలిచినప్పుడు ఈ లక్షణములు కలిగినటువంటి ఏ గోవైనా కపిల గోవే.
ఇక శరీరం అంతా అటువంటి తేలిక ఎరుపు రంగు కలిగినటువంటి గోవు ఒకటి దొరికింది అనుకోండి, అసలు ఇంకా అంతకన్నా అదృష్టమైనటువంటి విశేషం ఉండదు. కపిల గోవుకి అంత ప్రాధాన్యత ఎందుచేత శాస్త్రంలో లభించింది అంటే, ఒకప్పుడు పరమశివుడు హిమవత్ పర్వతం మీద కూర్చుని తపస్సు చేస్తున్నాడు. ఆయన ఎవరి కోసం తపస్సు చేస్తాడు అంటే తనలో తాను రమిస్తున్నాడు. ఆయన రమిస్తున్నప్పుడు ఆయన చుట్టూ కొన్ని గోవులు చేరి హిమవత్ పర్వతానికి అలంకారం చేశారా అన్నట్టుగా గోవులన్నీ మేత మేస్తున్నాయి. ఒక దూడకి ఆకలి వేసింది. అది పరుగు పరుగున వచ్చి ఆవు యొక్క పొదుగులో తన ముట్టితో గుద్ది ఆ శిరమలను పుచ్చుకొని చప్పరించి పాలు తాగుతోంది. ఆ ఆవు పాలని విడిచిపెట్టింది. ఆ పాలు తాగుతున్నప్పుడు దూడ యొక్క ఆ ముట్టి చివరి భాగంలో నొరగొచ్చింది. ఆ నొరగొచ్చి అది గాలికి ఆ నొరగ ఎగిరి వెళ్ళి పరమశివుడి యొక్క తల మీద పడింది. ఆయన గండస్థలం మీద తల మీద నొరగ ముద్దలు వచ్చి పడేటప్పటికీ ఆయనకి తపోభంగం అయింది. ఆయన ఒక్కసారి కన్నులు విప్పి చూశాడు. ఎవరు నాకు తపోభంగం చేశారు అని చిచ్చు కన్ను విప్పాడు. అంటే మూడవ కన్ను విప్పాడు. మూడవ కంటిలోంచి ఎర్రటి అగ్నిహోత్రం ముందుకొచ్చింది. అది ఆయన మూడవ కంటికి ఎదురుగా ఉన్నటువంటి గోవుల మీద పడింది. పడినప్పుడు గోవు దగ్ధం కాలేదు. మీరు గుర్తుపట్టవలసినటువంటి విషయం, గోవు యొక్క తేజస్సు ఎంత గొప్పది అంటే అది పరమశివుని మూడవ కంటి మంటలోని కాంతిని తన శరీరంలోకి జీర్ణం చేసుకుంది. బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చి పరమశివుడి పాదములు పట్టుకుని స్తోత్రం చేశాడు. అయ్యా, నువ్వు ఎప్పుడూ అమృతధారల చేత తడుస్తూ ఉంటావు. ఎందుకు తడుస్తూ ఉంటావు అంటే నీ యొక్క జటాజూటంలో తదియనాటి చంద్రరేఖ ఉంది. చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోత్థ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్యసారే హరే మోక్షార్థం కురుచిత్త వృత్తి మమలం అంతైస్తు కింకర్మభిః అంటారు శంకర భగవత్పాదులు. ఆయన యొక్క జటాజూటం మీద చంద్రవంక ఉంటుంది. ఆ చంద్రవంక మించి అలా అమృతధారలు పడుతూనే ఉంటాయి. ఆ పడుతున్నటువంటి అమృతధారలలో పరమశివుడు ఎప్పుడు తడిసిపోతూ ఉంటాడు. ఆ అమృతధారలలో తడుస్తున్నటువంటి వాడివి నువ్వు. లోకంలో ఎంగిలి అనేటటువంటి మాట అన్వయం కానటువంటి ఏకైక ప్రాణి గోవు. మిగిలిన ఏదైనా సరే నోటితో ఒక్కసారి రుచి చూసిందనుకోండి, నోట పెట్టుకుందనుకోండి, తత్శేషమంతా కూడా ఎంగిలి. నేను అక్కడ పాలపాత్ర పెట్టి ఏదో ఉద్ధరిణితో కొద్దిగా పాలు తీసి చేతిలో వేసుకుని నోట్లో పోసుకున్నాను అనుకోండి, ఇక పాత్రలో ఉన్నదంతా ఉచ్ఛిష్టం. నేను తాగగా మిగిలిన ఎంగిలిగానే పరిగణిస్తారు. కానీ గోవు ఏదైనా పదార్థాన్ని తిండి అనుకోండి, లేదా ముట్టి పెట్టి కొద్దిగా చప్పరించడమో నోరు పెట్టడమో నాలుక తగిల్చడమో చేసింది అనుకోండి, తత్శేషాన్ని ఎంగిలి అని పిలవరు. లోకంలో ఎంగిలి కానివి అన్నవి రెండే ఉన్నాయి. ఒకటి నోటితో చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ఆత్మ ఎంగిలి కాదు. ఆత్మని అనుభవించాలి తప్ప ఆత్మ నోటితో చెప్పడం కుదరదు. అది అనుభవంలోకి మాత్రమే వస్తుంది. అందుకే అద్వైతం అంటారు శంకర భగవత్పాదులు. రెండు కానిది ఒకటిగా అనుభవింపబడేది. ఆత్మతత్వము నోటి చేత చెప్పబడదు, అందుకని ఎంగిలవదు. రెండు, గోవు ముట్టుకున్నది లేదా గోవు యొక్క వత్సము అంటే దూడ ముట్టుకున్నది ఎంగిలి కాదు, మరింత పవిత్రమవుతుంది. అంత పవిత్రము చేయగలిగినది ఏది అంటే లోకంలో ఆవు ఒక్కటే. ఆ ఆవు యొక్క పాలు దూడ తాగినప్పుడు ఆ పాలు ఎంగిలి అవ్వడం అనేటటువంటి ప్రశ్న లేదు. శంకర మీకు చెప్పదగ్గవాడను కాను. దూడ ఆవు యొక్క పాలు తాగుతున్నప్పుడు దూడ యొక్క దవడల చివర ఉన్నటువంటి నురుగు గాలికి ఎగిరి వచ్చి మీ యొక్క శిరస్సు మీద పడింది. ఆవుకి ఎంగిలి లేనప్పుడు దాని యొక్క నోటిలోని నురుగు మీ మీద పడితే మీకు ఎంగిలి ఎక్కడుంది? పైగా నిజంగా ఎంగిలే వచ్చి మీ మీద పడినా మీరు మీరు ఎప్పుడు అమృతంతో తడుస్తూ ఉంటారు. అప్పుడు అపవిత్రమయ్యే అవకాశం ఉన్నదా? లేదు. కాబట్టి మీరు ఈ గోవులను అనుగ్రహించవలసింది అని ఆయనకి గోపతి అనేటటువంటి బిరుదునామం ఇచ్చి ఒక వృషభాన్ని తీసుకొచ్చి బహూకరించాడు పరమశివుడు. పరమశివుడికి బ్రహ్మగారి చేత బహూకరింపబడినటువంటి వృషభాన్ని తన వాహనంగా స్వీకరించి
కేతనము అంటే జెండా మీద కూడా వృషభాన్ని గుర్తుగా పెట్టుకున్నాడు శంకరుడు. ఆనాడు అనుగ్రహించాడు. గోవులన్నీ శక్తివంతములే, కానీ నేను నా మూడవ కన్ను తెరిచినప్పుడు మూడవ కంటి మంట కొన్ని గోవుల మీదకి వెళ్ళింది. ఏ గోవులు మూడవ కంటి మంటని తమలోకి పుచ్చుకోగలిగాయో అవి ఎరుపు వర్ణాన్ని పొందుతాయి. ఎరుపు అంటే నేను మళ్ళీ మీతో మనవి చేస్తున్నా, రక్తం ఎలా ఉంటుందో అటువంటి ఎరుపు కాదు, ఎరుపు నలుపులు కలిసినటువంటి ఎరుపు ఎలా ఉంటుందో అటువంటి వర్ణాన్ని పొందాయి. అటువంటి వర్ణాన్ని పొందినటువంటి ఈ గోవుల్ని ఇక పైన కపిల గోవు అని పిలుస్తారు. మిగిలిన గోవుల కన్నా కూడా ఈ కపిల గోవుకి చాలా విశేషం ఉంటుంది. ఏ కారణం చేత అంటే కపిలగోవు పోషణము, కపిలగోవు రక్షణము, కపిలగోవు దానము కూడా మిగిలిన గోవులకి చేసినటువంటి సేవ కొన్నా కూడా ద్విగుణీకృతమైనటువంటి ఫలితాన్ని అనుగ్రహించగలుగుతాయి అన్నాడు. ఈ కపిలగోవు యొక్క వృత్తాంతం ఎంత గొప్పదిగా భారతంలో చెప్తారంటే, పిల్లలు లేనటువంటి వాళ్ళు గోవులలో ఒక గోవు కపిలవర్ణాన్ని ఎందుకు పొందగలిగింది, ఇప్పటికీ కొన్ని ఆవులు కపిలవర్ణంలో ఎందుకుంటాయి అనేటటువంటి ఈ ఉపాఖ్యానాన్ని విన్నంత మాత్రం చేత సంతానమును పొందకుండా ప్రతిబంధకంగా నిలబడినటువంటి పాపము తొలగి ఆ విశేషాన్ని విన్నటువంటి వారు సంతానవంతులవుతారు అంటారు. అంత గొప్పది కపిలగోవు యొక్క వృత్తాంతం. గోవులు ఎన్నో ఉన్నప్పటికీ కూడా కపిలగోవుకి విశేషమైనటువంటి ఆ ప్రతిపత్తి శాస్త్రంలో ఏర్పడింది. అది పరమశివుని యొక్క తేజస్సుని తనలోకి ఇమర్చుకున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి జీవి. అటువంటి కపిలగోవు సంతానహీనులకు కూడా కేవలము ఆ ఉపాఖ్యానాన్ని విన్నంత మాత్రం చేత సంతానాన్ని అనుగ్రహించగలిగినటువంటి శక్తి కలిగినది అని పెద్దల చేత చెప్పబడింది. ఈ గోవు యొక్క సేవ ఎంతటి అనుగ్రహాన్ని వర్షిస్తుంది అన్నదానికి పెద్దలు ఒక మాట మనకి చెప్తారు. ఇంట్లో కూర్చుని నేను మంత్రాన్ని జపం చేసినప్పుడు ఒక మంత్రాన్ని ఒక్కసారి చెప్పాను అనుకోండి, అంటే పెదవులు కదపకుండా మంత్రాన్ని లోపల ఒక్కసారి జపం చేశాను అనుకోండి, ఒకసారి ఆ మంత్రాన్ని కానీ నేను పలికితే ఒకసారి జపం చేశాడు అని ఫలితం. అదే గోశాలలో కూర్చుని ఒక్కసారి ఆ మంత్రాన్ని జపం చేశాడు అనుకోండి, వెంటనే 1,000,000 మాటలు ఆ మంత్రాన్ని జపం చేశాడు అనేటటువంటి అనుగ్రహాన్ని అతని ఖాతాలో వేస్తారు. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని గోశాలలో కూర్చుని చదివారనుకోండి, శ్రీ మహావిష్ణువు యొక్క 1000 నామములు ఒక్కొక్క నామము 1,000,000 పర్యాయములు మీరు చెప్పినట్టు. గోశాలలో కూర్చుని చేసినటువంటి ఏ పనైనా కూడా మీరు ఒక పవిత్ర గ్రంథం చదవండి, ఒక మంచి విషయాన్ని పారాయణ చెయ్యండి, లేదా గోశాలలో ఏమీ అక్కర్లేదు, గోమతి మంత్రాన్ని చదివినంత మాత్రం చేత అపారమైనటువంటి ఐశ్వర్యము వర్షిస్తుంది అని మనకి భారతాది గ్రంథములలో చెప్పబడింది. ఆ గోవు ఉన్నటువంటి స్థానం ఎంత గొప్పది అని చెప్పారంటే, మనసు చాలా ఆందోళనగా ఉన్నా, బరువుగా ఉన్నా, ఏదైనా కష్టంలో ఉన్నా, ఆపదతో ఉన్నా గోశాలలోకి వెళ్ళి కూర్చుని గోవులు సాక్షాత్ పరదేవతా స్వరూపములు అన్న భావనతో మనసులోనైనా సరే గోశాలలో తనకు వచ్చినటువంటి కష్టం చెప్పుకున్నవాడు ఆ కష్టము నుంచి వినిర్ముక్తుడు అవుతాడు అని. గోశాల మనసులో ఉండేటటువంటి ఆందోళన తగ్గించుకోవడానికి అత్యంత ప్రధానమైనటువంటి సాధనం. అటువంటి గోవు యజ్ఞమునకంతటికీ కూడా ఆలంబనంగా నిలబడుతుంది. అసలు సనాతన ధర్మంలో ఉండేటటువంటి అత్యంత ప్రధానమైనటువంటి సిద్ధాంతం యజ్ఞమే. యజ్ఞము ద్వారానే దేవతలందరినీ కూడా ఆరాధన చేస్తాం. ఆ యజ్ఞము సనాతన ధర్మమునకు వెన్నెముక లాంటిది. ఆ యజ్ఞమంతా దేని మీద ఆధారపడుతుంది అంటే గోవు మీద ఆధారపడుతుంది. గోవు లేదనుకోండి, ఇక యజ్ఞము చెయ్యడం అనేటటువంటి మాట ఉండదు. ఎందుకంటే యజ్ఞము చెయ్యాలి అంటే తప్పకుండా ఉండవలసినవి ఏవి అంటే ఆవు యొక్క పాలు ఉండాలి, అలాగే ఆ పాలు తోడిపెట్టినప్పుడు వచ్చినటువంటి పెరుగు ఉండాలి, ఆవు పెరుగుని చిలికి అందులోంచి తీసినటువంటి నెయ్యి ఉండాలి, అలాగే గోవు యొక్క
పురీషం అంటే ఆ పేడ అవసరం. భూమిని శుద్ధి చేసి యాగశాల నిర్మాణం చెయ్యాలి అంటే ఇంతకు ముందు ఆ భూమిని ఎందరో తొక్కి ఉన్నారు. ఇప్పుడు ఆ భూమికి శుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది అంటే గోపురీషాన్ని, గోమయాన్ని, గోవు యొక్క మలాన్ని తీసుకొచ్చి అక్కడ అద్దితే దాని చేత భూమి శుద్ధమవుతుంది. ఆవు పాలు, ఆవు పాలలోంచి వచ్చినటువంటి పెరుగు, ఆ పెరుగులోంచి వచ్చినటువంటి నెయ్యి లేకపోతే అసలు యజ్ఞం చెయ్యడం అనేటటువంటిది సాధ్యము కానే కాదు. అందుకే యజ్ఞం అంతా దేని మీద ఆధారపడింది అంటే కేవలము గోవు మీద ఆధారపడింది. ఆ గోవు నుండి వచ్చేటటువంటి పదార్థములు పరమశక్తివంతములు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.